సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం కళ్ళకు తరచూ వచ్చే సమస్యల గురించి తెలుసుకుందాం. కళ్ళు ఎరుపెక్కడం, మంటగా అనిపించడం, పొడిబారటం, నీళ్లు కారడం వంటి సమస్యలు తరచూ వేధిస్తుంటాయి. కంప్యూటర్ లేదా ఫోన్ను వాడేటప్పుడు ప్రతి 20 నిమిషాలకు ఒకసారి 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును చూడాలి. దీనివల్ల కళ్ళ మీద ఒత్తిడి పడకుండా ఉంటుంది. పచ్చని చెట్లు, ఎగిరే పక్షులను తరచూ చూస్తుండాలి. ఎండలో బయటకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా సన్ గ్లాసెస్ ధరించాలి. దీనివల్ల యూవీ కిరణాల నుండి రక్షణ లభిస్తుంది. కంటి సమస్యలు రావు. పాలకూర, తోటకూర, క్యారెట్, చిలగడదుంపలతో పాటు సాల్మన్, ట్యూనా వంటి చేపలను ఆహారంలో చేర్చుకోవాలి. దాహంగా అనిపించకపోయినా తరచూ మంచినీళ్లు తాగాలి. దీనివల్ల కళ్ళు పొడిబారకుండా ఉంటాయి. చదువుకునేటప్పుడు లేదా ఏదైనా పని చేసేటప్పుడు గదిలో తగినంత వెలుతురు ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల శ్రమ తగ్గి కళ్ళు త్వరగా అలసిపోకుండా ఉంటాయి. రోజు కనీసం 8 గంటలు నిద్రించాలి. అప్పుడే కళ్ళకు విశ్రాంతి లభిస్తుంది. తరచూ కళ్ళజోడు లేదా కాంటాక్ట్ లెన్స్లను శుభ్రం చేసుకుంటూ ఉండాలి. నాణ్యమైన మేకప్ ఉత్పత్తులను, తువ్వాళ్లను మాత్రమే వాడాలి. వీటిని ఇతరులతో పంచుకోకూడదు. రాత్రి పడుకునే ముందు కంటి మేకప్ను పూర్తిగా తొలగించాలి. కనురెప్పలను కూడా మంచినీటితో శుభ్రం చేసుకోవాలి. మధుమేహం, రక్తపోటు సమస్యలు ఉంటే మరింత జాగ్రత్త వహించాలి. ఈరోజు మనం కళ్ళ సమస్యల గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.